అందరికీ నమస్కారం. నేను మీ మద్రి రంగసాయి రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తప్పదా అంటే తప్పదన్నట్లే కనిపిస్తుంది ఈరోజు ఈ వ్యవహారాలను చూస్తుంటే. ఎందుకంటే ఈ లిక్కర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 2019, 2024 మధ్యన సంబంధించి మద్యం సంబంధించి ఏదైతే ఉందో అది పెద్ద స్కామ్గా కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్లను ఇమిటేట్ చేస్తూ ఎవరికి తెలియని కొత్త కొత్త బ్రాండ్లు అయితే వచ్చినాయి. ఆ బ్రాండ్లు రాజశేఖర్ రెడ్డి గారు సంబంధించి అప్పుడు కొన్ని అప్లోడ్ వచ్చినాయి, తర్వాత చంద్రబాబు గారు కొన్ని అప్లోడ్ వచ్చినాయి, నేను కొత్తది ఇచ్చినాయి కావండి అని రకరకాలు చెప్తుంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ కేవలం ప్రభుత్వమే మద్యాన్ని అమ్మింది. అట్లాగే అవన్నీ కూడా డబ్బులు ఒకరి చేయి మారింది. అవంతా కూడా కొన్ని ప్లేసుల్లో గోల్డ్ కొన్నారు. అలాగే తర్వాత ఆ గోల్డ్ ఎవరి దగ్గర ఉంది, వీటన్నిటి కూడా ఈరోజు రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. అసలు ఈ కథనాలు ఎందుకు బయటికి లీక్ అవుతున్నాయి అంటే ప్రజలకు ముందు అర్థం కావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేస్తున్నాము అంతే తప్ప ఇందులో ఎటువంటి కక్ష సాధింపు లేదు, రాజకీయ జోక్యం లేదు అని ప్రజలను ప్రిపేర్ చేయడం కోసం అన్నట్లుగా తెలుస్తుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచిన వెంటనే టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేయలేదు. గతంలో చంద్రబాబు గారు చెప్పారు మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అని, మనందరం విన్నాం. అందులో భాగంగానే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా ఒక విధి విధానం ప్రకారం ప్రతి దానికి సాక్ష్యాధారం సేకరిస్తూ పోతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ లిక్కర్ కేసు సంబంధించి పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ కాంచి వాంగ్మూలాలు తీసుకోవడం జరిగింది. చివరి ఎండుగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అయితే తప్పదనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో గతంలో జరిగినట్టు 100 కోట్ల లిక్కర్ స్కామ్కి అన్ని అరెస్టులు జరిగినప్పుడు ఇక్కడ దాదాపుగా 3,000 కోట్ల పైన లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశామని ప్రభుత్వం కూడా తన వాదన తను బలంగా వినిపించేందుకు ప్రభుత్వంపై ఎక్కడా కూడా %1 ప్రజా వ్యతిరేకత రాకుండా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అయితే తప్పనిసరిగా జరిగే విధంగా ఉంది. ఇదేమి రాజకీయ విడ్డూరంలాగే అనిపించట్లేదు. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరైనా ప్రభుత్వం మారిన తర్వాత ఆ తప్పు మీద కొత్త ప్రభుత్వం ఎంక్వైరీ చేపిస్తుంది, తప్పనిసరిగా శిక్ష పడే విధంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో మనం ప్రత్యేకంగా అనుకోవాల్సింది ఏం లేదు. కాబట్టి తప్పు జరిగిందా లేదా అనేది ముఖ్యం అంతే. కాబట్టి ధన్యవాదాలు.